మీడియా మిత్రులందరికీ నమస్కారం. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా శ్రీ పట్టాభి పేరయ్య గారిని ఈరోజు నియమించడం జరుగుతుంది. అదేవిధంగా వారు పట్టాభి పేరయ్య గారిని రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా బాపట్ల జిల్లా కన్వీనర్గా శ్రీ సద్దా సురేష్ దుర్గా ప్రసాద్ గారిని నియమించడం జరుగుతుంది. అదేవిధంగా పచ్చూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా శ్రీ కానుగుల వెంకటేశ్వర్లు గారిని నియమించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పెద్దలు సుదీర్ఘకాలంగా గత 20 సంవత్సరాలుగా బీసీ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి తివారీ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. వారందరికీ ఓబీసీ సంక్షేమ సంఘంలో ఈరోజు జాయిన్ చేస్తూ వారికి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. యాభై 52% పైగా జనాభా కలిగి ఉన్నటువంటి బీసీల యొక్క సామాజిక భద్రతకి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఎన్నికల నేపథ్యంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీ మేరకి బీసీ సామాజిక రక్షణ చట్టాన్ని ఈ నెలలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ సామాజిక రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ రక్షణ చట్టంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నుంచి బీసీలకు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ చట్టంలో ఏదైతే బీసీ సమూహం కానీ లేదా ఎస్సీ ఎస్టీ సమూహాల మధ్య ఘర్షణలు జరిగి దాడులకి ఎవరు పాల్పడినా కానీ వారి మీద ఆయా రక్షణ చట్టాలు ఏవైతే అత్యాచార నిరోధక చట్టాలు ఉన్నాయో వాటి ద్వారా చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దూషణలు కులం పేరుతో వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణల్ని ఈ చట్ట పరిధిలో తీసుకురాకుండా ఈ చట్టాన్ని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కానీ బీసీ రక్షణ చట్టాన్ని కానీ దుర్వినియోగం కాకుండా చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క రక్షణ చట్టాన్ని రూపకల్పన చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం రేపు జరిగేటువంటి మంత్రిమండలి సమావేశాల్లో బీసీ రక్షణ చట్టం సామాజిక రక్షణ చట్టం మీద ఒక విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైతే సంవత్సరం కాలం పైన గడిచింది, ఇప్పటికే ఈ రాష్ట్రంలో బీసీ మహిళల మీద అగత్యాలు అత్యాచారాలు దాడులు బీసీలని సాంఘిక బహిష్కరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పరిపూర్ణంగా ఆ యొక్క సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే వాటి మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలంటే ఈరోజు బీసీలకు సామాజిక రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లో తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దానితో పాటు ఈరోజు రాష్ట్రంలో బీసీలకు కానీ పేద వర్గాలు చెందినటువంటి చిన్నకారు రైతాంగం యూరియా దొరక్క తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. అందుకని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ప్రాథమికంగా తీసుకున్నటువంటి చర్యల్ని అభినందిస్తా ఉన్నాం. అయితే ఈ చర్యలు సరిపోవు. కేంద్రం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రైతులు చిన్నకారు రైతులు పేద రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. యూరియా దొరక్క ఆ సమస్యను పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. దానితో పాటు ఈ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజ్ రుణాలు మంజూరుకి దరఖాస్తులు చేసి ఉన్నారు. కానీ ఇప్పటికి ఆ కాల పరిమితి కూడా గడిచి 4 నెలలు అవుతున్నప్పటికీ కూడా
ఈ రోజు వరకు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించకుండా బీసీ నిరుద్యోగులకి చేయూతను అందించడంలో ప్రభుత్వం యొక్క మరి నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తక్షణమే బ్యాంకు లింకేజ్ రుణాలను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్బిసి ఎఫ్డిసి పథకం కింద జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరి 3 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల వరకు 50% సబ్సిడీతో రుణాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో జిల్లాల యూనిట్లుగా ఆ యాక్షన్ ప్లాన్ తక్షణమే అమలు చేయాలని కోరుతా ఉన్నాం.